భారత జాతీయ ఉద్యమంలో భాగంగా మనం ఈ క్లాస్లో అతివాదుల గురించి మనం చర్చిద్దాము. గత క్లాస్లో మనము మితవాదుల గురించి చర్చించాం. మితవాదులు లేదా మోడరేట్స్ అంటారండి, ఇంగ్లీష్లో మోడరేట్స్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ వచ్చినప్పటికీ అతివాద యుగము. ఈ అతివాద యుగము లేదా ఎక్స్ట్రీమిట్స్ అంటారు, వీళ్ళని ఎక్స్ట్రీమిట్స్ అంటారు. ఇది 1905 నుంచి 1920 15 సంవత్సరాల పాటు కొనసాగిందండి ఈ యొక్క ఉద్యమము. అతివాదుల కాలము. అతివాదులకి మితవాదులకి మధ్య నిరంతరమైనటువంటి భావఘర్షణ కొనసాగుతూ ఉండేదండి. అంటే ఎందుకు కొనసాగుతూ ఉండేదంటే 20 ఏళ్ల కాలంలో ఉద్యమానికి నాయకత్వం వహించి వీళ్ళు విఫలమయ్యారు. ఈ యొక్క మితవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలమయ్యారు అనేటువంటి భావం ఈ యొక్క అతివాదుల్లో ఉండేది. అంటే ఈ రోజుకి కూడా మనం కనుక చూస్తే పెద్దవాళ్ళు ఎట్లా అంటే వాళ్ళన్నీ కూడా చాలా స్లోగా ఉంటారు. యూత్ అనేటప్పటికీ కొంచెం మంచి అగ్రెసివ్గా ఉంటారనమాట. ఈ అతివాద నాయకులు కూడా ఒక రకంగా ఇలాంటి వాళ్ళే. అతివాదులు వేరండి, విప్లవకారులు వేరు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వాళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళు ఏంటంటే నిరసన వ్యక్తం చేసేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే చంపేసేవాళ్ళు. అతివాదులు వేరు, విప్లవకారులు వేరు. విప్లవకారులు అన్నది కూడా మనకి ప్రత్యేకమైన టాపిక్. యాక్చువల్గా మనకి సిలబస్లో ఇవ్వలేదు విప్లవకారులు అనేటువంటి టాపిక్ని. వీళ్ళు 20 ఏళ్ల కాలంలో ఉద్యమానికి నాయకత్వం వహించి విఫలమయ్యారు అనేటువంటి భావం ఈ అతివాద నాయకుల్లో ఉన్నది. కారణం ఏంటంటే 1896 1900 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశంలో తీవ్రమైనటువంటి క్షామం వచ్చిందండి. ఈ తీవ్రమైనటువంటి క్షామం కారణంగా లక్షలాది మంది ప్రజలు మరణించారు. అయితే బ్రిటిష్ వాళ్ళు కేవలం ప్రేక్షక పాత్ర వహించారండి. కేవలం అంటే వాళ్ళు అసలు పట్టించుకోలేదు అటువంటి కారణాలు. దీంతోపాటు కొన్ని అంతర్జాతీయ సంఘటనలు కూడా ఈ అతివాదులు విజృంభించడానికి గల ఒక కారణము. 1896 సంవత్సరంలో 1896 కొన్ని అంతర్జాతీయ సంఘటనలు. 1896 సంవత్సరంలో అబిసీనియా దేశము ఇటలీని ఓడించిందండి. ఇటలీని ఓడించింది. దాంతోపాటుగా 1899 1902 మధ్య కాలంలో 1899 1902 మధ్య కాలంలో దక్షిణాఫ్రికాలో ఉండేటువంటి బోయర్లు, అంటే రైతుల్ని బోయర్లు అన్నారండి. ఈ బోయర్లు ఆంగ్లేయులపై విజయం సాధించారు. ఆంగ్లేయులపై విజయము. బోయర్లు అంటే ఏంటంటే దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి రైతులు విజయము. దాంతోపాటుగా 1904 1905 మధ్య కాలంలో ఆసియాలో చిన్న దేశమైనటువంటి జపాను రష్యాని ఓడించింది. ఈ సంఘటనలు భారతదేశంలో ఉన్నటువంటి యువ నాయకులపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని తీసుకొచ్చే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మంచి బూస్టప్ ఇచ్చాయన్నమాట. ఈ అంతర్జాతీయ సంఘటనలు స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో మితవాద రాజకీయాలు వీళ్ళు ప్రారంభించారు. వీళ్ళల్లో ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరెవరంటే లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్. లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్ళ గురించి మనము 1-2 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి. వీళ్ళ గురించి కొంతమంది ఈ అతివాద నాయకుల్లో కొంతమంది ముఖ్యమైన నాయకుల గురించి మనము డిస్కస్ చేద్దాం. ముందుగా బాల గంగాధర తిలక్. ఈ బాల గంగాధర తిలక్ 1856లో జన్మించాడు. 1928లో మరణించాడు. మహారాష్ట్ర పూనా జిల్లాకి చెందినటువంటి చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. మహారాష్ట్రలో చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను 1893లో గణేష్ ఉత్సవాలను ప్రారంభించింది ఎవరు అనంటే బాల గంగాధర తిలక్. 1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించాడు.
శివాజీ అంటే ప్రజలందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చేటువంటి కార్యక్రమాలు అన్నమాట ఇవన్నీ. ఈ రోజున గణేష్ ఉత్సవాలు అంటే వీధికి ఒకటి, గల్లీకి ఒకటి వినాయకుడి. ఆ రోజుల్లో ఏంటంటే ప్రజలందరినీ కూడా మమేకం చేయడానికి గణేష్ ఉత్సవాలను ప్రారంభించింది ఎవరు అని అంటే బాలగంగాధర తిలక్. ఈయన కేసరి అనేటువంటి ఆంగ్ల పత్రికని, మహరట అనేటువంటి మరాఠీ పత్రికని, కేసరి అనేటువంటి మరాఠీ పత్రికని మహరట అనేటువంటి ఆంగ్ల పత్రికని ప్రారంభించాడు. దాంతోపాటుగా ఈ క్షామం కాలంలో 1896 సంవత్సరంలో పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడండి. పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. వాలంటీర్ చిరోల్ అనేటువంటి ఒక రచయిత ఇండియన్ అన్రెస్ట్ అనేటువంటి తన గ్రంథంలో, వాలంటీర్ చిరోల్ ఇండియన్ అన్రెస్ట్ అనేటువంటి తన గ్రంథంలో ఈయన్ని అశాంతి పితామహుడు అని చెప్పి పిలిచాడండి. అశాంతి పితామహుడు అని చెప్పి ఎవరు పిలిచారు ఈయనంటే వాలంటీర్ చిరోల్ అనేటువంటి రచయిత ఇండియన్ అన్రెస్ట్ అనేటువంటి పుస్తకంలో అశాంతి పితామహుడు అని చెప్పి ఈయన్ని పిలవడం జరిగింది. 1898 సంవత్సరంలో ఒక సంవత్సరంన్నర, 1908 సంవత్సరంలో 6 సంవత్సరాలు, మొత్తంగా 7.5 సంవత్సరాల పాటు ఈయన మాండేలా జైలులో నిర్బంధించబడ్డాడు. ఈ బిట్ ఇంతకుముందు అడిగారండి. మొత్తం మీద బాలగంగాధర తిలక్ 7.5 సంవత్సరాలు, 1898లో ఒక సంవత్సరంన్నర, 1908లో 6 సంవత్సరాలు, మొత్తం మీద ఒక 7.5 సంవత్సరాల పాటు ఈయన మాండాలే జైల్లో నిర్బంధించబడ్డాడు. ఇది బాలగంగాధర తిలక్కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఈయన తర్వాత లాలా లజపతి రాయ్. ఒకవేళ మీరు జస్ట్ కనీసం వినేటువంటి అవకాశం ఉంటే వినే ప్రయత్నం చేయండి. లాలా లజపతి రాయ్. ఈ లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరి అని చెప్పి పిలిచారు. ఈయన పంజాబ్ అండ్ పీపుల్ అనేటువంటి పత్రికలను స్థాపించాడు. అన్హ్యాపీ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అన్హ్యాపీ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈయన 1914 సంవత్సరంలో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనేటువంటి సంస్థను స్థాపించాడు. 1914లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించడం జరిగింది. ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనేటువంటి సంస్థని స్థాపించాడు. నెక్స్ట్ ఈయన తర్వాత బిపిన్ చంద్రపాల్. స్వదేశీ ఉద్యమ కాలంలో ఆంధ్రాలో పర్యటించినటువంటి జాతీయ నాయకుడు. ఆంధ్ర హిస్టరీ వచ్చినప్పుడు ఈయన ఎక్కడెక్కడ ఏ ఊర్లు వెళ్ళాడన్న విషయాలు మనం డిస్కస్ చేద్దాము. బిపిన్ చంద్రపాల్ అంటే ఆంధ్రాలో పర్యటించినటువంటి జాతీయ నాయకుడు. ఈయన పరిదర్శక్ న్యూ ఇండియా అనేటువంటి పత్రికలను రచించాడు. ఈయన పరిదర్శక్ న్యూ ఇండియా అనేటువంటి పత్రికలను ప్రారంభించాడు. ఎక్కడ? ఇండియాలోనండి. ఇదేమో ఇండియాలో ప్రారంభించాడు. ఈయనతో పాటు స్వరాజ్ అనేటువంటి ఇంకొక పత్రికని ఇంగ్లాండ్లో ప్రారంభించాడు. స్వరాజ్ అనేటువంటి ఇంకో పత్రికని ఇంగ్లాండ్లో ప్రారంభించాడు బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ అరవిందో ఘోష్. ఈ అరవిందో ఘోష్ వందే మాతరం అనేటువంటి పత్రికను ప్రారంభించాడండి. ఈయన వందే మాతరం అనేటువంటి పత్రికను ప్రారంభించాడు. 1909 సంవత్సరంలో రాజకీయాల నుంచి నిష్క్రమించి పాండిచ్చేరిలోకి వెళ్ళిపోయి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. అక్కడే ఆధ్యాత్మిక జీవితం మొత్తాన్ని కూడా 1909 నుంచి 1950 వరకు కూడా తన ఆధ్యాత్మిక జీవితం మొత్తాన్ని కూడా అక్కడే గడిపి 1950 సంవత్సరంలో మరణించడం జరిగింది. నెక్స్ట్ ఇది అతివాద యుగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులండి. నెక్స్ట్ బెంగాల్ అతివాద యుగంలో
అతివాద యుగం ప్రారంభమవటానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి సంఘటన ఏంటి అని అంటే బెంగాల్ విభజన. ఈ బెంగాల్ విభజన అన్నది 1905. ఇది తొలి సంఘటన అండి. బెంగాల్ విభజన తొలి సంఘటన. 1903 సంవత్సరంలో లార్డ్ కర్జన్, ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే పరిపాలనా సౌలభ్యం కొరకు బెంగాల్ని తూర్పు బెంగాలు పశ్చిమ బెంగాల్ అనేటువంటి 2 భాగాలుగా విభజిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఆ రోజున బెంగాలు అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒరిస్సా బీహార్ ప్రాంతాలు కూడా బెంగాల్ రాష్ట్రంలో ఉండేవి. ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్ బెంగాల్ ప్రాంతంలో కూడా అతి పెద్ద జిల్లా అండి. ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాలు, ఒరిస్సా, బీహారు ఇదంతా కూడా ఒకే రాష్ట్రంగా ఉండేది. దాన్ని బెంగాల్ రాష్ట్రం అని చెప్పి అన్నారు. పరిపాలన చాలా కష్టంగా ఉంది కాబట్టి పరిపాలనా సౌలభ్యం కొరకు ఈ యొక్క రాష్ట్రాన్ని తూర్పు బెంగాలు పశ్చిమ బెంగాల్ అనేటువంటి ప్రాంతాల కింద విభజిస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. దీంతో జాతీయ నాయకుల్లో హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికి ఈ ప్రకటన చేశారు అనేటువంటి విషయము అర్థం చేసుకున్నారు. విషయం ఏంటంటే తూర్పు బెంగాల్లోనేమో ముస్లింలు అధికంగా ఉంటారండి, ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్. పశ్చిమ బెంగాల్లోనేమో హిందువులు ఎక్కువగా ఉంటారు. అంటే విభజించు పాలించు అనేటువంటి సూత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు అమలు చేశారనేటువంటి విషయాన్ని వీళ్ళు ఇక్కడ గుర్తించడం జరిగింది. ఈ బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా 1903 నుంచి 1905 మధ్య బెంగాల్ వ్యతిరేక విభజన ఉద్యమము జరిగింది. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమము. ఈ బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమము సురేంద్రనాథ్ బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిందండి. సురేంద్రనాథ్ బెనర్జీ, మితవాద నాయకుడైనటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ, ఇప్పటికి కూడా ఉద్యమం అన్నది పూర్తిగా మితవాదుల చేతుల్లోనే ఉంది. సురేంద్రనాథ్ బెనర్జీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం అన్నది జరిగింది. అయితే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ యొక్క బెంగాల్ విభజన అన్నది ఆగలేదు. చివరికి ఫైనల్గా 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది. చూడండి, మితవాదులకి అతివాదులకి మధ్య భావఘర్షణ ఉంది అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాను నేను. ఇక్కడ మీ యొక్క మితవాదుల పద్ధతుల వల్ల ఈ యొక్క బెంగాల్ విభజన జరిగింది అని చెప్పి అతివాదులు వీళ్ళ మీద తీవ్రమైనటువంటి నిరసనని వ్యక్తం చేశారండి. దీంతో 1905లో తొలి ఉద్యమము స్వదేశీ ఉద్యమము ప్రారంభమైంది. ఈ స్వదేశీ ఉద్యమాన్నే వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు. ఈ స్వదేశీ ఉద్యమం గురించి మరియు ఈ వందే మాతర ఉద్యమం గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.